వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కాకరకాయతో ఎగ్ బుర్జీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కోడిగుడ్లు 4, తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు 1 కప్పు లేదా 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, పచ్చిమిరపకాయలు 2 లేదా 3, నూనె 3 to 4 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, టమాటాలు 2, ఉప్పు రుచికి సరిపడినంత. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కాకరకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కలుపుతూ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ ముక్క మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకుందాం. మధ్యలో కలుపుకుంటూ 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత పసుపు, కారం వేసి కలుపుకోవాలి. తరువాత టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకుందాం. 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కలుపుతూ ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత కోడిగుడ్లను వేసుకోవాలి. దీనిని వెంటనే కలపకుండా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కలుపుకుందాం. ఇలా కలుపుతూ కొంతసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుందాం. ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. చేదు అనేది లేకుండా హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ ఎగ్ బుర్జీ రెడీ అయ్యింది. దీనిని రొట్టెతో కానీ రైస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.